హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇస్రో విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ నుండి టెక్నీషియన్ బి పోస్టులకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. మనం ఈ వీడియోలో టెక్నీషియన్ బి సెలక్షన్ ప్రాసెస్, అలాగే టెక్నీషియన్ బి ఎలక్ట్రానిక్ మెకానిక్ క్వశ్చన్ పేపర్ ఒకసారి చూద్దాం. అలాగే ఎవరైతే టెక్నికల్ అసిస్టెంట్ ఎలక్ట్రానిక్ స్ట్రీమ్ నుండి అప్లై చేశారో వాళ్ళకి కూడా ఈ క్వశ్చన్ పేపర్ అయితే యూజ్ అవుతుంది. సో వాళ్ళు కూడా ఈ వీడియో అయితే చూడగలరు. సెలక్షన్ ప్రాసెస్ మనం చూసుకుంటే రిటర్న్ ఎగ్జామ్ మీకు ఉండడం జరుగుతుంది, అలాగే స్కిల్ టెస్ట్ ఉంటుంది. రిటర్న్ వచ్చేసరికి మనకి ఈసారి సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆన్లైన్ ఎగ్జామ్ అయితే మీకు ఉండడం జరుగుతుంది. సో సిబిటి ఎగ్జామ్లో మీకు 80 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. ఈచ్ క్వశ్చన్ వచ్చేసరికి మీకు 1 మార్క్ అయితే రావడం జరుగుతుంది. సో 80 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ మీకు 90 మినిట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది, గంటన్నర. అలాగే మీకు సిలబస్ చూసుకుంటే 180కి 75 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ మీ ట్రేడ్ థియరీ నుంచి అయితే రావడం జరుగుతుంది. సో మీ పర్టికులర్ కోర్ ఏదైతే ఉందో, మీ ట్రేడ్ అయితే ఉందో ఆ ట్రేడ్ నుంచి మీకు 75 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. రిమైనింగ్ 5 క్వశ్చన్స్ మీకు మ్యాథ్స్ నుంచి అయితే రావడం జరుగుతుంది. సో మ్యాక్సిమం మీరు మీ ట్రేడ్ సబ్జెక్ట్ అయితే చూసుకోండి. అలాగే నెగిటివ్ మార్కింగ్ చూసుకుంటే మనకి 0.33 ఈచ్ క్వశ్చన్కి మీకు నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. సో అది కూడా మీరు ఇక్కడ గమనించగలరు. అలాగే మినిమం పాస్ క్రైటీరియా చూసుకుంటే ఈఆర్ అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీస్కి వచ్చేసరికి 80కి 32 మార్కులు రావాలి. అలాగే ఎవరైతే రిజర్వ్డ్ కేటగిరీస్ ఉన్నారో వాళ్ళకి 80కి 24 వస్తే సరిపోతుంది. అలాగే స్కిల్ టెస్ట్ రిటర్న్కి క్వాలిఫై స్కిల్ టెస్ట్ 1:5 రేషియో చెప్పిన వీళ్ళు స్కిల్కి అయితే పిలవడం జరుగుతుంది. ఇక్కడ స్కిల్ మనం క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే. దీనికి కూడా వాళ్ళకి రిక్వైర్మెంట్ చూసుకుంటే ఈఆర్కి అవుట్ ఆఫ్ 100లో 50 అయితే రావాల్సి ఉంటుంది. అలాగే మిగతా రిజర్వ్డ్ పర్సన్స్కి 100కి 40 అయితే రావాల్సి ఉంటుంది. సో ఇక్కడ మెయిన్ ఏంటంటే రిటర్న్లో ఎవరికైతే హైయెస్ట్ వస్తుందో వాళ్ళకే సెలెక్ట్ ప్యానెల్లో మెరిట్ లిస్ట్లో అయితే పేరు అయితే ఉండడం జరుగుతుంది. అది కూడా మీరు ఇక్కడ గమనించగలరు. ఇప్పుడు మనం క్వశ్చన్ పేపర్లోకి వెళ్దాం. ఇక్కడ మనం క్వశ్చన్ పేపర్ చూసుకుంటే విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ టెక్నీషియన్ బి ఎలక్ట్రానిక్ మెకానిక్ సంబంధించిన క్వశ్చన్ పేపర్ ఎగ్జామ్ మనకి 26 నవంబర్ 2023లో జరిగిన ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్, మోడల్ పేపర్ అయితే కాదు. సో మనం నోటిఫికేషన్లో చూసుకున్నట్టు మ్యాక్సిమం మార్క్స్ చూసుకుంటే 80 మార్కులకి అయితే క్వశ్చన్ పేపర్ రావడం జరిగింది. 90 మినిట్స్, గంటన్నర. సో ఇప్పుడు వచ్చిన నోటిఫికేషన్కి ఏంటంటే మనకి సిబిటి ఎగ్జామ్ అయితే ఉంటుంది. మిగతా ప్యాటర్న్ అంతా సేమ్, ఓన్లీ మీరు ఆన్లైన్లో ఎగ్జామ్స్ రాయాల్సి ఉంటుంది. ఇప్పుడు నీకు చూపిస్తున్న పేపర్ ఏంటంటే ఓఎంఆర్ బేస్డ్ క్వశ్చన్ పేపర్. రిమైనింగ్ ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే కామన్. ఇక మనం చూసుకుంటే ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క మార్క్ మీకు క్యారీ అయితే అవ్వడం జరుగుతుంది. నెగిటివ్ మార్కింగ్ సేమ్ మనకు నోటిఫికేషన్ వచ్చినట్టు 0.33 మార్క్స్ మీకు డిడక్ట్ అయితే అవ్వడం జరుగుతుంది రాంగ్ ఆన్సర్కి. సో ఇది వచ్చేసరికి ఆఫ్లైన్ క్వశ్చన్ పేపర్. మీరు ఈసారి ఆన్లైన్ నుంచి అయితే ఎగ్జామ్ రాయడం జరుగుతుంది. ఇక్కడ చూసుకుంటే టెక్నీషియన్ బి ఎలక్ట్రానిక్ మెకానిక్. సో ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే వాట్ ఈస్ ద ప్రైమరీ